హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగ్రామ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ పర్లేదు, కొంత బెటర్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఈ మూవీ చూసినాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. స్టోరీ లైన్ విషయానికి వస్తే, మాలేగ్రామ్ అనే ఊర్లో థియేటర్ని రన్ చేసే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క బిజినెస్ కొంత డౌన్ అవడంతో సొంతంగా మూవీ తీయాలనుకుంటారు. తీయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు మూవీని తీశారు, మూవీ తీసిన తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. పాజిటివ్ విషయానికి వస్తే, మూవీలో లీడ్ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఒక అతనికి క్యాన్సర్ వస్తుంది, ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా చూపించారు. అంతేకాదు రైటర్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో బాగుంది. 1990sలోని సెట్స్ మనల్ని ఎక్కడ కూడాను డీవియేట్ చేయకుండా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాయి. డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీలో బాగుంది. చివరికి వచ్చేటప్పటికి కొంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. మూవీ ఎండకు వచ్చేటప్పటికి కానీ నాకు తెలియలేదు ఇది ఒక రియల్ బేస్డ్ మూవీ అని చెప్పి. ఒక డాక్యుమెంటరీ 2012లో కూడా వచ్చింది అంట. ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్గా తీసిన మూవీ అనేది మనకు చివరికి అర్థమవుతుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే, స్లోగా స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ వచ్చేవరకు కొంత స్లోగానే మనకి అనిపిస్తుంది మూవీ. ఇది ఒక క్లాసిక్ మూవీ అని చెప్పుకోవచ్చు, అందుకనే కొంత స్లోగా ఉంది అనిపిస్తుంది. ఎక్కడో చూసాం ఈ మూవీ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఈ మూవీలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మనల్ని ఎక్కడ డీవియేట్ చేయకుండా చివరికి వచ్చేటప్పటికి పర్లేదు, ఓ మంచి మూవీ చూసాం అనే ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. ఈ మూవీ అబోవ్ యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.